సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ సంక్షేమ ప్రభుత్వానికి ఓటర్లు పట్టం కట్టడం ఖాయమన్నారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తల్లి మణిమంజరి. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సతీమణి సునంద, కుమార్తె నేహాలతో పాటు మణిమంజరి ఇంటింటి ప్రచారం చేశారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిపై ఓటర్లకు కరపత్రాలను పంపిణీ చేశారు. వీరి ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. మేము చేసిన అభివృద్ధికి మేము ఎవరినైనా ఓటు అడగలం. మేమేమి పని చేయకుండా మేము ఓటు ఎవరిని అడగట్లే. అందరికీ కూడా జగన్ గారి దగ్గర నుంచి ఇక్కడ వరకు మా గౌతమ్ నాయన, మా పెద్దబాబు కానీ, చిన్నబాబు కానీ, విజయసాయిరెడ్డి అన్న ఒకళ్ళు ఆయన రాజ్యసభ మెంబర్ అయినా ఆయన కూడా చాలా చేసి ఉన్నాడు. అందుకని మాకేం భయం లేదు. అందరూ చాలా చాలా బాగా, మాకు స్పందన ఎంత బాగుందంటే చెప్పలేవు. నారంపేట దగ్గర మనం 130 acres తీసుకోవడం జరిగింది. అది మనం ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేసి యూత్ కి జాబ్స్, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కూడా చూస్తున్నాము. అందరికీ ఉపయోగపడుతుంది అండ్ బాగా డెవలప్ అవుతుంది. అందుకని మీరు తప్పకుండా విజయసాయిరెడ్డి గారికి, విక్రమన్న గారికి ఇద్దరికి ఓటేసి గెలిపించాలి. మన ఆత్మకూరుని మనమే అభివృద్ధి చేసుకోవాలి. స్పందన అయితే చాలా బాగుంది. అందరూ మీకు ఓటు తప్పకుండా జగనన్నను గెలిపిస్తామని అంటున్నారు. మనకు ఖచ్చితంగా జగనన్న సీఎం అవుతారని నమ్ముతున్నాము. మీరు విజయసాయిరెడ్డి గారికి, ఎంపీ విజయసాయిరెడ్డి గారికి, విక్రమరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకేసి తప్పకుండా మీరు గెలిపిస్తారని నమ్ముతున్నాను.